స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఏదైతే ఉందో ఈ గడ్డర కొంచెం వాలిందని చెప్పి రాజకీయ పార్టీలు రకరకాలుగా ఆరోపణలు చేశాయి. ఇదే సంబంధించి ప్రస్తుతం నేను స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పడానికి నేను ఉదాహరణ ఏదైతే ఉందో గతంలో ఈ గడ్డర కొంచెం వంగిందని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది కానీ ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు చేసినటువంటి ఏదైతే ఉందో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దగ్గర అయితే నేనైతే ఉన్నాను. అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ సంబంధం చూసుకుంటే కొండవీటి వాగుపై నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మాణం జరుగుతుంది. మొత్తం 2 లైన్లుగా నిర్మాణం చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చి సంబంధం చూస్తే చాలా రోజుల క్రితం పూర్తి చేశారు. ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్లో ఏదైతే ఉందో అది కొత్తగా నిర్మాణం చేశారు. ఇది గత కొన్ని రోజులుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ గురించి అనేక రకాలుగా రాజకీయ పార్టీలు రకరకాల ఆరోపణలు అయితే చేశారు. దీనికి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ ఒరిగిపోయిందని ఈ గడ్డర్లో తేడా వచ్చిందని చెప్పి ఇటువంటి మాటలు విన్నాము. వాటన్నిటిని దాటుకొని ఈ రోజున స్టీల్ బ్రిడ్జ్ ఇది కూడా ఈ రైట్ సైడ్ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా చిన్న లోపాలను సరిచేసి పూర్తి స్థాయిలో పనులు అయితే చేయడం జరిగింది. అదంతా సరిచేసిన తర్వాత మరలా దీనిపైన ఉన్నటువంటి స్లాబ్ కూడా పూర్తయితే జరిగింది. స్లాబ్ పనులు కూడా పూర్తయితే జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు స్లాబ్ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత వాటరింగ్ వర్కులు చేస్తున్నారు. సైడ్ వాల్ ఏదైతే ఉందో సైడ్ వాల్ కూడా సంబంధించి దానికి సైడ్ వాల్ కట్టేందుకు కూడా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి సైడ్ వాల్కి నిర్మాణం చేసేందుకు కూడా వర్కింగ్ అయితే జరుగుతుంది. దీంతో పాటు విజువలైజ్ చూసుకోవచ్చు. ఈ సైడ్కి సంబంధించి ఈ గతంలో ఏదైతే ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలు చేసినటువంటి రైట్ సంబంధించినటువంటి ఇవేని గతంలో ఈ గడ్డర కొంచెం తేడా వచ్చింది, మార్పు రావడం వల్ల నాసిరకం అని చెప్పి రకరకాల ఆరోపణలు చేసి కొంత ప్రచారం అయితే జరిగింది. వాటన్నిటికీ ప్రభుత్వం చెక్ పెట్టేందుకు గాను నాణ్యమైనటువంటి ఏదైతే ఉందో చిన్న లోపాన్ని కూడా సరిచేసి మరలా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం అయితే జరిగింది. కనెక్ట్ చేసిన తర్వాత మరలా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇదంతా కూడా స్లాబ్ వర్కింగ్ అయిపోయింది. ఇప్పుడు సంబంధించి కూడా ఈ రైట్ సైడ్కి సంబంధించి ఉన్నటువంటి వర్క్లే ఒక ఉదాహరణ అని చెప్పాలి. దీంతో పాటు చూసుకుంటే స్లాబ్ పనులు పూర్తి చేశారు, పూర్తి చేయడం జరిగింది. కొత్తగా వేసినటువంటి సైడ్ అయితే ఉందో దీని నుంచి ఇటు సైడ్ చూసుకుంటే ఇదంతా పాతగా అంతకుముందు వేసినటువంటి ఇది నిర్మాణం చేసింది. ఈ సైడ్ ఇప్పుడు చూస్తున్న దీని పక్కనే ఉన్నటువంటి ఏది చూస్తున్నారో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో పూర్తి హంగులతో రెడీ అయిపోయింది. అదే స్థాయిలో అదే విధంగా కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ నిర్మాణ పనులు కూడా పూర్తయిన తర్వాత ఇటు రైట్ సైడ్కి లెఫ్ట్ రైట్ 2 సైడ్లు కూడా ఈ వాల్ కట్టిన తర్వాత వాల్ నిర్మాణం చేసిన తర్వాత డక్ స్లాబ్ అయిపోతుంది. దాంతోపాటుగా క్లియరింగ్ జరుగుతుంది. క్రాస్ బ్యారర్లు వేయడానికి కూడా పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. దీంతోపాటుగా ఎస్ఓ స్లాబ్ వేసిన తర్వాత ఎస్ ప్లాట్లు వేసి బేసిక్ అయితే చేస్తారు. తర్వాత పెయింటింగ్ వేసిన తర్వాత సిఆర్డీకి ఈ రోడ్డును హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడు దీనిపైన ట్రాఫిక్ అనుమతిస్తారని చెప్పి కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే అమరావతి రాజధానిలోకి రావడానికి చాలా అనువుగా అయితే ఉంటుంది. ఇటు విజయవాడ చూసినటువంటి ప్రకాశం బ్యారేజ్ సంబంధించి చూసుకొస్తే ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉంటుంది. ఇటు రైట్ సైడ్ చూస్తే ఇటు మంగళగిరి రూట్ వెళ్తుంది. ఈ పక్కన బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగేది స్ట్రైట్గా వెళ్ళిపోతే కొండవీటి వాగు దాటిన తర్వాత స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత సిఆర్డీఏ రోడ్డుకి అయితే కనెక్టివిటీ అవుతుంది. సిఆర్డీఏ రోడ్డుకి సంబంధించి స్ట్రైట్కి వెళ్ళిపోతే దొండపాడు వరకు అయితే ఈ రోడ్డు కనెక్టివిటీ అయితే ఉంది. ఒకే రోడ్డుగా ఏదైతే ఉందో ఈ సిఆర్డీఏ ఈ మన సీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించి ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కోర్ క్యాపిటల్లో నుంచి అయితే రోడ్ అయితే వెళ్తుంది. ప్రధాన ఏదైతే ఉందో మెగా సిటీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ సిటీలన్నీ కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి పక్కన అయితే ఉంటుంది. ఎప్పుడైతే అతి త్వరలోనే ఈ స్టీల్ బ్రిడ్జ్ పనుల నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఇక్కడ నుంచి కొండవీటి వాగు కనెక్ట్ చేసి దాని తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్ట్ చేయడంతో ట్రాఫిక్ అయితే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అమరావతి వెళ్ళాలన్నా కూడా ప్రధాన రహదారి కూడా ఇదే అవుతుంది. అటు సైడ్ ఉన్నటువంటి కరకట్ట రహదారి అయితే ఉందో ఆ కరకట్ట రహదారి ఉన్నటువంటి వాహనదారులకు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఈ రోడ్డు స్టీల్ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత అమరావతిలోకి వెళ్ళాలంటే కనుక హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా సచివాలయానికి వెళ్ళి రాకపోకలకి అయితే బాగుంటుంది. హైకోర్టు న్యాయవాదులు కానీ దానికి సంబంధించిన మెజిస్ట్రేట్స్ కానీ ఎవరు వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఎంత ఇబ్బంది లేకుండా అయితే అనువుగా అయితే ఉంటుందని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, స్టీల్ బ్రిడ్జ్ నుంచి.